భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ కావాలని ఆ ప్రాంత ప్రజలు అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. సోషల్ మీడియా ద్వారా రాతపూర్వకంగా అధికారులకు తెలుపగా స్పందించిన వైద్య శాఖ అధికారులు ఉల్వనూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ ఏర్పాటు చేశారు. కొంతకాలం 108 అంబులెన్స్ సేవలు బాగానే జరిగాయి. కానీ ఈ మధ్య కాలంలో 108 అంబులెన్స్ ఎక్కువ రోజులు డౌన్ మోడ్ లో ఉంచుతున్నారు. 108 పైలట్ లేకపోవడంతో అంబులెన్స్ ఖాళీగా ఉంటుంది. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు సమాచారం ఇచ్చినప్పటికీ పైలట్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పిఎస్సిలో 108 అంబులెన్స్ కళ్ల ముందు కనిపించినప్పటికీ దాని సేవలు నిరుపయోగంగా మారుతున్నాయి. తాజాగా శనివారం కొత్తూరు గ్రామానికి చెందిన ఒక మహిళ పొలంలో పనిచేస్తుండగా విషపురు కాటు వేయడంతో హుటాహుటిన ఆ మహిళను ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ 108 అంబులెన్స్ ఉన్నప్పటికీ పైలట్ వైద్య సిబ్బంది లేకపోవడంతో ఆ మహిళ ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై గ్రామ పెద్దలు ఆర్ఎం ప్రశాంత్ 100 రోజుల స్త్రీను మీడియా ద్వారా మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల ఆరోగ్యం కొరకు ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ ఇలా నిరుపయోగంగా మారుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. 24 గంటలు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రూరల్ ప్రాంతంలో ఉల్వనూరు ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో ఈరోజు ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు బురదలో రైతు కూలిగా వెళ్లిన మహిళకు పాము గరిసిందో తేలు కరిసిందో తెలియని పరిస్థితి. ఎమర్జెన్సీ పరిస్థితిలో ఈరోజు ఇక్కడ చూస్తే 108 సర్వీసు డౌన్లో ఉన్నది. ఈ విధంగా రూరల్ ప్రాంతంలో అనేక ఏజెన్సీ గ్రామాల్లో 108 సర్వీస్ అనేది ఒకరోజు అప్పు ఒకరోజు డౌన్ ఉండడం వల్ల ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఎమర్జెన్సీ అయ్యి ఇప్పుడు అంబులెన్స్ డ్రైవర్కి ఇక్కడ లేకపోవడం వల్ల ఆ మహిళకి ఏదైనా ప్రమాదం జరిగితే దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యత వహిస్తారు. కాబట్టి ఈ యొక్క అంబులెన్స్ సర్వీస్ని 24 అవర్స్ సౌకర్యం కల్పించే విధంగా స్థానిక నాయకత్వం కానీ అధికారులు కానీ చర్యలు తీసుకునే విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈరోజు సడన్గా వచ్చి చూస్తే ఈ యొక్క ఆరోగ్య కేంద్రంలో కూలికెళ్ళిన మహిళ పాము గరిసిందో తేలు గరిసిందో తెలియని పరిస్థితి. ఇక్కడ ప్రమాదం ఇంకా ఎక్కువ జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? ఈరోజు నిరుపయోగం ఉన్న ఇక్కడ 108 సర్వీస్ ఒకరోజు అప్ అంట ఒకరోజు డౌన్ అంట. ఈ విధంగా కాకుండా 24 గంటల సౌకర్యం కల్పించి పేద ప్రజల గిరిజన ప్రాణాలు రక్షించే విధంగా ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ ఈ యొక్క చర్యలు తీసుకో విధంగా కోరుతున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరుకు మేము పని మీద వస్తుండగా ఒక మహిళకు పాము తేలు కరిసిందని చెప్పేసి ఒక 4 మహిళలు నాటేస్తుండగా ఆ మహిళను చేతుల మీద ఎత్తుకొని రావటం హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. వెంటనే మేము స్థానికంగా పాల్వంచ పెద్ద ఆసుపత్రి ఉందిగా అక్కడ తీసుకెళ్లమని చెప్పేసి 108 ఉంది అందులో తీసుకెళ్లమని చెప్పేసి చెప్పగా వారు ఆ 108 అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదని మాట్లాడడం జరిగింది. మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఉల్వనూరు పరిధిలోని 108 అంబులెన్స్ అది పైలట్ అందుబాటులో ఉండట్లేదు. 108 ఒకరోజు అప్పు ఒకరోజు డౌన్లో పెడుతున్నారని చెప్పేసి తెలిసింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గతంలో 108 అంటే పేద ప్రజలకు అపర సంజీవనిగా చెప్పుకోవడం జరిగింది. అట్లాంటి 108 సదుపాయాలు ఈ ఉల్వనూరు గ్రామం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు బీదోళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి జరగని ఘోరాలు జరిగినప్పుడు అంబులెన్స్ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. కాబట్టి స్థానిక శాసనసభ్యులు కానీ పై అధికారులు కానీ స్పందించి ఈ 108 అంబులెన్స్ ఎందుకు మొరాయిస్తుందనే విషయంపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాం.